సింహరాశి వారికి ఎటువంటి ఫలితం రాబోతున్నది అనేది చూద్దాం. మనం సింహరాశి వారిని గమనించినట్లయితే షష్టమంలో కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతాయి. ఇక రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. అలాగే శుక్రుడితో కలిసినటువంటి కాంబినేషన్ కూడా మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఇంట్లో బయట కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దీని ముఖ్య కారణం చూడండి, ఇక్కడ నుంచి రవి యొక్క 90 degrees యాంగిల్ అనమాట. కరెక్ట్గా ఏంటంటే సమసప్తక దృష్టి అంటారు. అంటే కరెక్ట్గా 7th పొజిషన్ని చూస్తున్నాడు అనమాట. దీనివల్ల వచ్చేటప్పటికి ఆ శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది కలగటం అనేది జరుగుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలకి గురవగలటానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఇక రాశి వారికి లేడు. ముఖ్య కారణం సప్తమంలో ఉన్నటువంటి రవి. అదేవిధంగా గురువు మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు సింహరాశి వారికి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గురువు ఇక రాశి వారికి అనుకూలించబోతున్నాడు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఈ రాశివారు ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు రీత్యా వచ్చేటప్పటికి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ, కుటుంబంలో కానీ, పిల్లల ఎదుగుదల విషయంలో కానీ, పిల్లల గురించి కానీ కొద్దిగా ఎక్కువగా కేర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ధనస్థానం అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా పిల్లలు, ఇరుగు పొరుగు సఖ్యత, కుటుంబం. ఈ కుటుంబ స్థానంలో కేతువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అష్టమంలో వచ్చేటప్పటికి రాహు అంటే జీవిత భాగస్వామి యొక్క స్థితిగతి. అస్తమంలో ఉన్నటువంటి రాహువు జీవిత భాగస్వామికి అంత మంచి స్థితిగతిని ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ, వారి యొక్క వ్యాపార సంబంధితమైన విషయాల్లో కానీ, వారి యొక్క సెటిల్మెంట్ గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సప్తమంలో రవి, శని, బుధుడు కాంబినేషన్ అనేది కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే కరెక్ట్గా 90 degrees యాంగిల్లో చూస్తున్నారు కాబట్టి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అనేది ఉంటుంది. కానీ ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, రాజ్యాధికారాన్ని ఇవ్వగలుగుతాడు, వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేస్తే వాటిలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది ఇస్తాడు. ఈ యొక్క రాశి వారికి ప్రయాణం అనేది ఉంటుంది. ప్రయాణంతో పాటు శరీరంలో అంటే సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం కాకుండా అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి వల్ల అన్నమాట. మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో తగు జాగ్రత్తలు అనేవి కూడా తీసుకున్నట్లయితే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అన్నమాట. ఇక రాశి వారికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ అనేది చూద్దాం. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే రవి, శని అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేరు. అలాగే బుధుడు కూడా సప్తమంలోకి రాబోతున్నాడు. వీళ్ళతో కలిసినప్పుడు బుధుడి యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అస్తంగత్వం పట్టినప్పుడు రవి సప్తమంలో ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. సూర్యనారాయణ మహా అని చెప్పి ఒక మంత్రాన్ని పఠించవచ్చు. అలాగే మనకు రథసప్తమి అనేది రాబోతుంది పర్వదినం. ఆ రథసప్తమి దినం రోజు కూడా మనం సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు చాలా ఎంతో తేజస్సు కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి భగవానుడు అన్నమాట. తన యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటేనే మన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. కాబట్టి సూర్యారాధన అనేది, గాయత్రి జపం అనేది ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందని చెప్పి దాని యొక్క రహస్యాన్ని కూడా చాలా గ్రంథాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అందరూ ఆ యొక్క ఫలితాన్ని పొందొచ్చు అన్నమాట. ఇది చాలా ఈజీగా.